ఎన్నికలకి నెల రోజుల ముందు జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితంలో అత్యంత నీచమైన, దరిద్రమైన, దారుణమైన, ఘోరమైనటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. అసలు సొంత పిన్ని అత్యంత చండాలంగా జగన్మోహన్ రెడ్డి గురించి సంచలన విషయాలు వెలుగులోకి తెచ్చింది. ఏ రోజు రాజకీయం మాట్లాడినటువంటి ఆవిడ ఇప్పుడు ఎందుకు మాట్లాడింది, ఏం జరిగింది, ఎవరా పిన్ని, ఏం మాట్లాడింది అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే 1000 గొడ్లను తిన్నటువంటి రాబందు ఒక్క గాలివానకి పడినట్టుగా అనేటువంటి సామెతలాగా జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఇప్పుడు ఏర్పడిపోయింది. గత 4 సంవత్సరాల 10 నెలలుగా అత్యంత నీచమైన, ఘోరమైన, నిరంకుశితమైనటువంటి పరిపాలన అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గురించి సొంత పిన్ని ఇంతవరకు ప్రపంచ చరిత్రలో ఏ ఒక్క పిన్ని మాట్లాడినటువంటి మాటలు మాట్లాడడంతో ఇంకా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మనిషిగా ఉన్నా లేనట్టే అనేటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. ఇన్నాళ్ళు నోరు తెరవనటువంటి ఆవిడ ఇవాళ వివేకానంద రెడ్డి గారి 5వ వర్ధంతి సందర్భంగా ఈరోజు నోరు తెరిచి మాట్లాడటంతో ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మరుక్షణమే రాజీనామా చేసినా కూడా సరిపోనంత ఘోర అవమాన పరాభవం జరిగినటువంటి పరిస్థితి. ఇంతకీ వైఎస్ వివేకానంద రెడ్డి గారి సతీమణి వైఎస్ భాగ్యమ్మ గారు చేసినటువంటి ఆ సంచలన వ్యాఖ్యలని ఒక్కసారి చూస్తే రాష్ట్రం పెక్కటిల్లేటువంటి పరిస్థితి. దిక్కులు పెక్కటిల్లటం కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కళ్ళు బయలు గమ్మేటువంటి పరిస్థితి. 5 కోట్ల నా రాష్ట్ర ప్రజలందరూ సౌభాగ్యమ్మ గారు ఏం మాట్లాడిందో ఒక్కసారి గమనిస్తే, జగన్మోహన్ రెడ్డి అత్యంత క్రూరంగా, నీచంగా నా భర్త ఏదైతే చనిపోయాడో దానికి సంబంధించినటువంటి విషయం జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ భారతికి ముందే తెలుసు అనిపిస్తూ ఉంది. పైగా ఉదయం నా భర్త మరణించినటువంటి వార్త ప్రపంచానికి తెలిస్తే, జగన్మోహన్ రెడ్డికి కూడా తెలిస్తే, సాయంత్రం వరకు జగన్మోహన్ రెడ్డి రాకపోవడం కూడా అనుమానాలకు తావిస్తుంది. నా కుమార్తె సునీతారెడ్డి ఒంటరిగా నా భర్త హంతకులకు శిక్ష పడాలని పోరాటం చేస్తూ ఉంటే ఆవిడ్ని ముప్పు తిప్పలు పెట్టే విధంగా అతను ప్రవర్తిస్తూ ఉన్నాడనేటువంటి సంచలన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ఈ జగన్మోహన్ రెడ్డి నిజంగా నాకు అక్కచెమ్మలు ఎక్కువ, నాకు విలువలు ఉన్నాయి, విశ్వసనీయత ఉంది, తొక్కుంది, తోటకూర ఉంది, ఆవకాయ ఉంది, బొక్క ఉంది, సిద్ధము, సంసిద్ధము ఏదేదో చెప్తుంటాడు కదా. నిజంగా ఒక మనిషిగా నీ తండ్రి సొంత రక్తం పంచుకు పుట్టినటువంటి బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి, ఆ బాబాయి సతీమణి వైఎస్ భాగ్యమ్మ ఏనాడు రాజకీయం మాట్లాడినటువంటి వ్యక్తి, ఏనాడు గడప దాటినటువంటి వ్యక్తి, ఇవాళ నేరుగా నీ నీచమైనటువంటి పరిపాలన మీద, హంతకుల్ని కాపాడటం మీద ఏదైతే వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్టు కాకుండా కాపాడుతోంది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సొంత పిన్ని మాట్లాడిన తర్వాత ఒక మనిషిగా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి స్థాయి ఏంటనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించండి. సొంత కుటుంబ సభ్యులు, సొంత తల్లి అతన్ని వదిలేసిపోయింది, సొంత చెల్లి అతన్ని వదిలేసిపోయింది, చెల్లి ఆస్తిలో వాటా ఇవ్వలేదు, మరో చెల్లి నా ప్రాణాలకి రక్షణ కావాలి, నా తండ్రిని చంపింది జగన్మోహన్ రెడ్డి అంటుంది, మరో పిన్ని బయటకు వచ్చి తండ్రి హంతకుల్ని జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నాడు, ఇంత క్రూరమైనటువంటి వ్యక్తి మేము అనుకోలేదు జగన్మోహన్ రెడ్డి గురించి అని చెప్పడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది ఆవిడ. కోల్చడంతో పరిపాలన ప్రారంభించినటువంటి దౌర్భాగ్యులకి పరిపాలన సాగించేటువంటి హక్కు లేదు, అటువంటి వాళ్ళు కరెక్ట్ కాదు అని చెప్పి మాట్లాడింది. ప్రజావేదికను కూర్చున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గురించి నేరుగా సూటిగా ఆవిడ మాట్లాడడం జరిగింది. రాష్ట్రానికి మంచి పరిపాలకుడు రావాలి అంది. అంటే ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి దౌర్భాగ్యపు పరిపాలకుడు అనేది సొంత పిన్నే చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇవాళ కూడా, అంటే గతంలో వైఎస్ షర్మిల గారు రాజకీయ విమర్శలు చేస్తే తన పుట్టుకను విమర్శించారు, అదేవిధంగా తన క్యారెక్టర్ని విమర్శించారు. వైఎస్ సునీతారెడ్డి గారిని ఇలాగే విమర్శించారు, సునీతారెడ్డి గారి భర్తని విమర్శించారు. ఇవాళ ఏకంగా సొంత పిన్ని వైఎస్ సౌభాగ్యమ్మ, తల్లి తర్వాత తల్లి లాంటి వైఎస్ సౌభాగ్యమ్మను కూడా ఇంకా నీచంగా మాట్లాడతారేమో అనేటువంటి ఆందోళన వస్తూ ఉంది. అదేవిధంగా మరొక కీలకమైనటువంటి అంశం ఏంటనేది మనం గమనిస్తే, వైఎస్ షర్మిలాని తిట్టడం అంటే, వైఎస్ షర్మిల పుట్టుకని తిట్టడం అంటే వైఎస్ విజయలక్ష్మి గారిని తిట్టడమే కదా. మీరు వాళ్ళు అనొచ్చు, సొంత పిన్నిని తిట్టడమే ఉంది, సొంత తల్లిని తిట్టే వాళ్ళకి పేమెంట్లు ఇచ్చి బజారు మనిషి శ్రీరెడ్డితో పనికి మాలినటువంటి పంచప్రభాకర్తో సొంత చెల్లినే తిట్టించినప్పుడు ఇవాళ పిన్నిని తిట్టించడం, సొంత తల్లినే తిట్టించినప్పుడు ఇవాళ చిన్నమ్మని తిట్టించడం పెద్ద మ్యాటర్ కాదని మీ బోటి వాళ్ళు అనొచ్చు. అదే నేను చెప్తా ఉన్నా. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తన సొంత కుటుంబంలో పడేటువంటి ఓట్లన్నీ అనేది లెక్కేస్తే జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ భారతి గారు, ఆ 2 ఓట్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డికి పడతాయి. వైఎస్ విజయలక్ష్మి గారి ఓటు, సొంత తల్లి ఓటు జగన్మోహన్ రెడ్డికి పడదు. వైఎస్ షర్మిలా గారి ఓటు జగన్మోహన్ రెడ్డికి పడదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి బావ అనిల్ కుమార్ ఎవరైతే ఉన్నాడో, బ్రదర్ అనిల్ ఎవరైతే ఉన్నాడో అతని ఓటు జగన్మోహన్ రెడ్డికి పడదు. అదేవిధంగా
జగన్మోహన్ రెడ్డి మిగిలిన కుటుంబ సభ్యుల ఓట్లు కనుక చూస్తే దగ్గర కుటుంబ సభ్యులు వైఎస్ సునీతారెడ్డి ఓటు జగన్మోహన్ రెడ్డికి పడదు. ఈ రకంగా జగన్మోహన్ రెడ్డికి తన సొంత కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల ఓట్లు కూడా పడేటువంటి పరిస్థితి లేదు అనేది వాళ్ళ రాష్ట్ర ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. సొంత కుటుంబ సభ్యుల్ని మెప్పించలేనటువంటి వ్యక్తి, సొంత కుటుంబ సభ్యులే వ్యతిరేకిస్తున్నటువంటి వ్యక్తి, ఇతని అరాచకం గురించి సొంత కుటుంబ సభ్యులని నోరు తెరిచి బయట మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఒక్కసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సొంత పిన్ని జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద, జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం మీద, జగన్మోహన్ రెడ్డి కుట్రల మీద, జగన్మోహన్ రెడ్డి అరాచకాల మీద ఇంత ఘోరంగా బయట పెట్టేసిన తర్వాత వివేకానంద రెడ్డి గారి 5వ వర్ధంతి అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాల్లో 4 సంవత్సరాల 10 నెలలు ఇతనే ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఆ కేసు కొలిక్కి రాకపోవటం వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడనేది రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి. సొంత కుటుంబ సభ్యులే చీకొట్టినటువంటి వ్యక్తిని రాష్ట్ర ప్రజలు కూడా చీకొట్టాలి.